సెప్టెంబర్ 7 శనివారం నాడు వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడిని మన రాజుపేట లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటర్ పెద్ద సాయిబాబాని తయారు చేసిన వెంకటేశ్వరరావు గారే తయారు చేస్తడం జరుగుతుందండి. మీకు తెలుసా, హైదరాబాద్ లో మట్టి వినాయకులను కూడా మన మచిలీపట్నం నుంచి తీసుకెళ్లిన మట్టితోనే తయారు చేస్తూ ఉంటారు. మచిలీపట్నం రాజుపేటలో 37వ గణపతి నవరాత్రి మహోత్సవాలు సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుందండి. వీటి గురించి సత్యనారాయణ గారి మాటల్లో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. మన మచిలీపట్నం రాజుపేటలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో 37వ నవరాత్రుల సందర్భంగా స్వామివారిని అత్యంత భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆలయం గురించి ఈ ప్రాంత ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కూడా బాగా తెలిసి ఉంది. గతంలో మనం భారీ విగ్రహాలు మట్టితో ఏర్పాటు చేసి ఉన్నాము. అలాగే 2500 కొబ్బరికాయలతో కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేసి స్వామివారికి విశిష్టమైన పూజలు చేసి ఇక్కడే భక్తుల చేత నిమజ్జనం చేసిన సందర్భాలు మీ అందరికీ తెలుసు. అలాగే ఈ సంవత్సరం కూడా అత్యంత భారీ ఎత్తున మన దేశాయపేటకు చెందిన వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈ విగ్రహం తయారు చేయడం జరుగుతుంది. కనుక 50 మంది భక్తులు కూడా ఈ ఆలయానికి వచ్చేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. విరాళములు ఇచ్చు దాతలు ఈ పై నంబర్ కి కాంటాక్ట్ చేయగలరు. ఓం గం గణపతియే నమః. సర్వే జన సుఖినో భవంతు.